గురూజీ 72 గంటల్లోనే ఫోన్లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ గురూజీ. మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడును. శ్రీ మహాగణాధిపతయ నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవ్యే నమః. ఈ మార్చి 1వ తేదీ నుండి నెలాఖరు వరకు కూడా ఏమిటి అంటే, ఈ 1వ తారీఖు మీనములో రాహువు, శుక్రుడు, బుధుడు ఉండేటువంటి దాని వలన వచ్చేటువంటి యోగాలు ఏమిటి 12 రాసుల వాళ్లకు. అంతేకాకుండా మార్చి 15వ తేదీ నుండి నెలాఖరు వరకు రవి, సూర్యుడు కూడా మీనంలోకే వస్తున్నాడు. ఇక్కడ వీళ్ళందరూ ఒకే కలయిక అనేటువంటిది ఉండేటువంటి దాని వలన ఎవరెవరికి ఎలాంటి ఉపయోగాలు జరుగుతున్నాయి, మేలు జరుగుతుంది. ఏదైనా మన జీవితంలో గ్రహాల యొక్క అనుకూలత, అనానుకూలత అనేటువంటివి 2 ఉంటాయి. అవి అనుకూలమైనటువంటి స్థితిలోకి వచ్చేటప్పటికీ మన యొక్క జన్మలగ్నము ప్రకారముగా వింశోత్తరి దశలలో ఏమేమి జరుగుతుంది అనేటువంటిది ఒక్కసారి మనము చూసుకోగలిగినప్పుడు మనకు కొన్ని మేలు జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. కొన్ని రకాల మేలు. ఎటువంటి మేలు ఎవరికి జరుగుతుంది, ఏ రాశి వాళ్లకు ఏం మేలు జరుగుతుంది, ప్రతిసారి ఈ మాసములో పలానా రాశి వాళ్లకు పలానా జరుగుతుంది అని చెబుతున్నాం. సరే, అయితే ఈ మామూలుగా చాతుర్గ్రహ కూటమి, పంచగ్రహ కూటమి అనేటువంటివి వస్తూ ఉంటాయి. అలాంటిది ఇప్పుడు శుక్రుడితో, నిజానికి శుక్రుడు ఇక్కడ మీనములో ఉండటం అనేటువంటిది ఒక రకంగా ఉచ్చస్థానం శుక్రుడి యొక్క ఇది. అలాంటి సమయంలో శుక్రుడు ఇక్కడ ఉంటే ఎవరెవరికి మేలు జరుగుతుంది? శుక్రుడు అంటే డైమండ్ లాగా ఒక వెలుగును పెద్ద పెద్ద వాళ్ళని పరిచయం చేయటము, లేదా కళల మీద ఆధారపడినటువంటి వాళ్ళు, సినిమా రంగము వాళ్ళు కానీ ఇంకొకరికి కానీ, లేదా కళారంగములో ఉండేటువంటి వాళ్లకు కానీ, అంటే ఇన్స్ట్రుమెంట్స్ లేదా సంగీతము, సాహిత్యము ఇలాంటివి ఉండేటువంటి వాళ్ళు, వీటన్నిటికీ కూడా నృత్యకారుణులు, ఇలాంటివి అనేక రకాల వాళ్ళు ఉంటారు. అంతేకాకుండా శుక్రుడు గనక యోగవంతుడై ఉన్నాడు అంటే రాజకీయాలలో ఉండేటువంటి వాళ్లకు, ముఖ్యముగా స్త్రీలకు ఎక్కువగా మేలు జరగటము, భూముల వలన మేలు జరగటము, ఇవన్నీ కూడా ఉండబోతూ ఉన్నాయి. కనుక ఇక్కడ ఉచ్చస్థితిలో ఎప్పుడైతే ఉంటున్నాడో అక్కడ పైన రాహువు కూడా ఉంటున్నాడు. ఒక్కొక్కసారి రాహువు కొంతమందికి అద్భుతముగా ఉన్నతమైనటువంటి స్థితికి తీసుకువెళతాడు. అలాగే కొంతమందికి రాహువు కలిసినటువంటి దాని వలన యోగాలను తగ్గిస్తాడు కూడా. అందువలన ఎవరికి పైన బుధుడున్నాడు, చంద్రుడు కూడా ఉన్నాడు, కానీ బుధచంద్రులు ఇద్దరూ కూడా తండ్రి కొడుకులే అయినా కూడా శత్రుత్వము, ఒకరి మాట ఒకరు వినరు అనేటువంటిది ఒకటి ఉంటుంది ఇక్కడ. అందువలన చంద్రుడు అంటే వెంటనే ఈ 2 రోజులకు ఆ సందర్భాన్ని బట్టి తొందరగా మారేటువంటి గ్రహం చంద్రుడు. ఎప్పుడూ కూడా ఎక్కువ రోజులు ఉండడు. మిగతా గ్రహాలు కొంచెం ఎక్కువ రోజులు ఉంటాయి. ఉన్నటువంటి దాని వలన మనకేం మేలు జరుగుతుంది అనేటువంటి యొక్క విషయాలనే ఇప్పుడు ఏ రాశి వాళ్లకు ఎటువంటి మేలు జరుగుతుంది ఏమిటి అనేటువంటి ఇదంతా కూడా ఇప్పుడు నేను తెలియజేస్తూ ఉన్నాను. అది అన్ని రాసుల వాళ్ళు కూడా ఈ మార్చి నెల అంతా కూడా ఎలా ఉండబోతుంది అనేది ఒక్కసారి మీరు తెలుసుకుందరుగాక. కర్కాటక రాశి వారికి మీనము 9వ
స్థానము అయినందువలన నవమ స్థానములో ఎప్పుడైతే గ్రహాల యొక్క అనుకూలత అనేటువంటిది ఉండేటువంటి దాని వలన కర్కాటక లగ్నాధిపతి చంద్రుడు కూడా కొంత అక్కడ గ్రహాలను కలిసి వస్తూ ఉండేటువంటి దాని వలన అద్భుతమైనటువంటి యోగాలు రాబోతూ ఉన్నాయి. మీకు గృహాలు కొనుక్కోవాలి అనుకునేటువంటి వాళ్లకు సంబంధించినటువంటి వాళ్ళు గృహ ప్రయత్నాలు చేసుకోండి. వాహనాలు కొనుక్కోవాలనుకునేటువంటి వాళ్ళు వాహనాలు కొంటారు. అంతేకాకుండా ఏ వ్యాపారాలు పెట్టుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు వ్యాపారాలు పెట్టుకుంటారు. ఆకస్మికముగా ధనం అనేటువంటిది రావటం జరుగుతుంది గాక మీకు. నాకు ఎక్కడా లోన్లు రావటం లేదు, నాకు ఎక్కడా పుట్టడం లేదు అని అనుకునేటువంటి వాళ్లకు ఖచ్చితముగా లోన్లు వస్తాయి. కాబట్టి డబ్బు మీకు చేతికి అందుతుంది. మీరు ప్రయత్నం చెయ్యాలి. ప్రయత్నం చేసి తప్పకుండా విజయం సాధించేటువంటి దిశగా మీకు అనుకూలవంతముగా ఉన్నది. శుభకార్యాలు చేస్తారు. బంధుమిత్రుల వలన మేలు జరుగుతుంది. దూర ప్రయాణాల వలన అనుకూలము జరుగుతుంది. దైవ సన్నిధిలో గడపాలి అనేటువంటి మొక్కులు తీర్చుకోవడానికి వెళతారు. తద్వారా విజయము పొందుతారు. అంతేకాకుండా విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్లకు ఒక అద్భుతమైనటువంటి అవకాశం, ఒక మెరుపులాగా మీకు వస్తుంది. ఆల్రెడీ విదేశాల్లో ఉండేటువంటి వాళ్లకు కూడా గ్రీన్ కార్డు కోసం తటపటాయిస్తూ నాకు నేను స్థిరంగా ఉంటానో ఉండనో, ఏమన్నా వెళ్లాల్సి వస్తుందేమో, నేను ఇండియాకు నన్ను పొమ్మంటారేమో అని ఆలోచనలతో సందిగ్ధావస్థలో ఉండేటువంటి వాళ్లకు మంచి వార్త తెలుస్తుంది. మీకు సంతానము కావాలనుకునేటువంటి వాళ్లకు సంతాన యోగం ఉన్నది. శుభకార్యాలు చేయాలనుకునే వాళ్ళు శుభకార్యాలు చేస్తారు. అంతేకాకుండా అనూహ్యముగా ఒక మలుపు తిరుగుతుంది మీ జీవితము అనేటువంటిదైతే మీ జీవితంలో ఒక మలుపు తిరగడానికి మంచి ఉన్నతమైనటువంటి సమయము అని మాత్రము చెప్పగలము మనము. అంతేకాకుండా విద్యార్థులకు చాలా అనుకూలవంతముగా ఉన్నది. పరీక్షలలో ఉత్తీర్ణులై మెడల్స్ సాధించే విధముగా ఉన్నది. క్రీడాకారులకు అత్యద్భుతమైనటువంటి యోగకాలముగా ఉన్నది ఈ మాసమంతా కూడా. ఈ రాశి వాళ్ళు క్రీడల్లో ఆడేటువంటి వాళ్ళు జయము కలుగుతుంది గాక. అనూహ్యముగా మలుపు తిరుగుతుంది మీ జీవితం అనేటువంటిది ఉన్నది. రాజకీయాలలో ఉండేటువంటి వాళ్లకు మేలు కలుగుతుంది. అన్ని రకాల వాళ్లకు యోగదాయకంగానే ఉన్నది అనేటువంటిది తెలియజేస్తూ జయోస్తు. కన్యా రాశి వారికి సప్తమ స్థానమైనటువంటి మీనములో ఏర్పడినటువంటి గ్రహస్థితుల వలన అద్భుతమైనటువంటి యోగాలు జరగబోతూ ఉన్నాయి. అలాగే షష్టమములో శని ఉన్నాడు. ఎంత శ్రమ పడితే అంత మీకు యోగకాలము. మీరు ఇంట్లో కూర్చోవద్దండి, బయటికి వెళ్ళండి. 4 చోట్లకు ఊరికే అయినా అలా వెళ్ళండి. ఊరికే అలా వెళ్ళినా పాత వ్యక్తులు మీకు పరిచయమై మీరేమిటి ఇలా ఉన్నారు, ఇక్కడున్నారు ఏమిటి అనేటువంటిది మీకు ఏదో ఒక రకమైనటువంటి అద్భుతమైనటువంటి ఇది వస్తుంది. మీరు ఒక అయస్కాంతములాగా ఉంటారు గాక, మీకు తెలియదు. మీరు బయటికి వెళితే ఆ అయస్కాంతానికి ప్రతి వస్తువు ఎలా అయితే ఆకర్షింపబడుతుందో అలా మిమ్మల్ని ఆకర్షించేటువంటి శక్తివంతమైనటువంటి ఇది మీకు ఉంటుంది. ఎందుకు? కన్యారాశికి అధిపతి అయినటువంటి బుధుడు అక్కడే ఉంటున్నాడు సప్తమములో రాహువుతో కలిసి. పైగా శుక్రుడు ఉచ్చస్థానములో ఉండేటువంటి వ్యక్తితో కలిసి ఉన్నాడు. కనుక అనూహ్యముగా మీకు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. డబ్బు పరంగాను, అలాగే స్త్రీ సౌఖ్యము కావచ్చును, అలాగే భూముల వలన కావచ్చును. అద్భుతమైనటువంటి యోగాలు మీకు ఉంటున్నాయి. ఉన్నట్టుండి మీకు డబ్బు, ఐశ్వర్యం, ధనం ఎలా వస్తుంది అని అనుకోవచ్చు. కానీ వచ్చే వాళ్లకు వస్తుంది. ఊరికే చెబుతున్నారు మాకు రావడం లేదు, ఈయనేమో చెప్తున్నాడని మీరు అనుకోవచ్చును. కానీ మన జీవితంలో మనము స్నానము చేసి గుడికి వెళితే కదా మన పవిత్రత, దేవాలయంలో ఉండేటువంటి పవిత్రత మనకు వస్తుంది. వ్యక్తిగతమైనటువంటి జాతకాల్లో లోపం పెట్టుకొని నేను చెప్పినవి జరగలేదు అంటే నేనేం చేయగలను? కనుక ఒక్కసారి మిమ్మల్ని మీరు చూసుకొని మీరు మీలో ఉండేటువంటి చిన్న ఇబ్బందులను తొలగించుకోండి. ప్రతిదీ డబ్బుతోనే కాదు, చిన్న చిన్న పరిహారాల వలన మేలు జరిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. వాటిని గమనించండి ఎక్కువగా.
అందువలన ఏదైనా లోపము జాతకము చూసుకుంటే కదా లోపం ఏమిటో తెలుస్తుంది. నాకేమిటి, నేను విసుగొచ్చింది, ఎవరి దగ్గర పోయినా డబ్బులతోనే ఉంది అని చాలా నిరుత్సాహపడుతూ నాకు ఎంతో మంది ఫోన్లు చేస్తూ ఉంటారు. ఎక్కడ ప్రతిదీ డబ్బుతోనే కాదు, కొన్ని మన క్రియలతో మేలు జరిగేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. మనకు బుద్ధి పని చేయాలి అంతే. అందుకనే రాస్యాధిపతి అయినటువంటి బుధుడు ఎప్పుడైతే అక్కడ శుక్రుడితోనూ రవితోనూ ఒక వెలుగునిచ్చేటువంటి రవితోనూ అలాగే ఒక డైమండ్ లాగా శుక్రుడితో కలిసి ఉన్నాడో భూముల వలన కలిసి రావటము, అనూహ్యముగా ధనము రావటము, అనేక రకాలుగా మేలు జరుగుతూ ఉంటుంది గాక. ఈ పరము ఆ పరము అని చెప్పటానికి లేదు. వ్యాపారం చేసుకునేటువంటి వాళ్లకు అనుకూలముగా ఉన్నది. రాజకీయ రంగంలో ఉండేటువంటి వాళ్లకు మీరు చెప్పిందే వేదం, మీరు అడుగు వేసిందే కరెక్ట్ అన్నట్టుగా ఉంటుంది కన్యా రాశి వాళ్ళది. కనుక ఇళ్ళు కొనాలన్నా, భూములు కొనాలన్నా, ఏదైనా ఒక ఇది చెయ్యాలన్నా సాహసము చెయ్యనిదే ఏది రాదు. మీరు ఇంట్లో కూర్చుంటే నాకు అంతా ఇబ్బందిగా ఉందని ఇంట్లో 4 గోడల మధ్య కూర్చుంటే పని జరగదు. బయటికి వెళ్ళండి, ఖచ్చితంగా 4 చోట్ల తిరగండి, శ్రమపడండి. ఎంత శ్రమపడితే అంత లాభము మీకే. విద్యార్థులకు చాలా అద్భుతమైనటువంటి యోగదాయకమైన అవకాశం ఉన్నది, సద్వినియోగం చేసుకోండి. అలాగే సినిమా రంగంలో ఉండేటువంటి వాళ్లకు, కళాకారులకు అద్భుతంగా ఉన్నది. ఒకసారి మీ వ్యక్తిగత జాతకాలను చూసుకొని పరిశీలన చేసుకోండి, మేలు జరుగుతుంది. జయోస్తు.